హలో నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత. ఈరోజు మీకు మంచి వంటకం చేస్తాను, చూపిస్తాను రండి. ఆలుగడ్డ చిప్స్ పెట్టడానికి నేను పెద్దవిగా ఉన్న 3 కిలోల ఆలుగడ్డలు తీసుకున్నాను. చూడండి, ఇలా పెద్దవిగా ఉండాలి ఆలుగడ్డలు. మచ్చలవి ఉంటే అక్కడ అంత మేర మనం జాగ్రత్త కట్ చేసేయచ్చు. కొంచెం పొడుగ్గా కూడా ఉండాలి ఆలుగడ్డ, ఉంటేనే చిప్స్ బాగా వస్తాయి. చిన్నవి తీయకండి, చిన్నవి ఉన్నవి తీస్తే ఏమవుతుందంటే అది ఎండిపోయిన తర్వాత చిప్స్ చాలా చిన్నవి అయిపోతాయి అన్నమాట. ఈ ఆలుగడ్డలని శుభ్రంగా తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళల్లో వేసి, ఉప్పు వేసి నీళ్ళలో వేసి కడిగేసానండి. వీటిని ఇష్టమైతే తొక్కు తీసుకోవచ్చు, లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇలా బాగోలేదో కొంచెం మచ్చలు ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం తొక్కు తీసేసి పీల్ చేసేసి వీటిని ఫస్ట్ చిప్స్ కట్ చేసుకోవాలి. చిప్స్ కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. కడిగి ఉప్పు నీళ్ళతో కడిగేసి పెట్టుకున్న ఆలుగడ్డలని ఈ విధంగా ఇలా చిప్స్ కింద కోరేసుకోవాలి. మీకు అడ్జస్ట్ చేసుకోవడం వీలుంటే సాధ్యమైనంత కొంచెం థిక్గానే అడ్జస్ట్ పెట్టుకోండి. ఇది కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుని థిక్గా పెట్టుకుంటే చూడండి పెద్ద చిప్స్ వస్తాయి, కొంచెం థిక్గా వస్తాయి. ఈ విధంగా అన్నీ కోరేసుకోవాలి. కోరుకున్న వెంటనే ఆ చిప్స్ అన్నిటినీ కూడా నీళ్ళల్లో వేయాలి. కొంచెం ఉప్పు వేసి ఒక బకెట్ నిండా మంచినీళ్ళు తీసుకున్నాను. ఆ వాటర్లో ఇవన్నీ చిప్స్ అన్నీ వేసేసాను. ఇన్ని చిప్స్ కోరాను, చూసారా? ఇవన్నీ చిప్స్. ఇవి మనం కావాలంటే రాత్రి కూడా కూర పెట్టుకోవచ్చు, కానీ పొద్దునే 2 సార్లు మంచినీళ్ళతో కడగాలి. ఎందుకంటే వేసవికాలం కదా, కొంచెం నొరగొచ్చినట్టు అవుతుంది. మామూలుగా కూడా ఒకసారి కడగాలి, కొంచెం నల్లగా వస్తాయి నీళ్లు ఆ పిండి పదార్థంతో నీళ్ళలో కలిసి. ఇప్పుడు ఇదన్నీ చిప్స్ అన్ని కోరుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి నీళ్లు కాచుకోవాలి. ఆలుగడ్డ చిప్స్కి పెద్ద ఆలుగడ్డలన్నీ, ఇంకా ఇంత కదా పెద్ద సైజు ఆలుగడ్డలన్నీ తరిగానండి. చూడండి, చిప్స్ తొక్క కూడా తీయలేదండి. తొక్క తీయకపోతే పాడవకుండా చక్కగా చాలా దలసరిగా వచ్చాయి. లాస్ట్ టైం పెట్టింది చూడండి, ఆల్మోస్ట్ బకెట్లో సగానికి 3 కేజీల పైన ఉన్నాయి. కడిగేసి ముందు శుభ్రంగా ఆలుగడ్డలని 2 సార్లు నీళ్ళలో కడిగేసి, మళ్ళీ చిప్స్ కూడా 2 సార్లు నీళ్ళలో కడిగేసి మంచి నీళ్ళలో వేసి ఉంచాను అనమాట. చూసారా? ఇప్పుడు నీళ్లు పెట్టుకున్నాను ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో, బాగా తెరులుతున్నాయి. అందులో ఒక 2 చెంచాలు ఉప్పు కూడా వేశాను. ఇప్పుడు అవన్నీ తీసి నీళ్లు లేకుండా తీసేసి వీటిల్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. చూపిస్తాను. నేను పెట్టేది చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ముందు ఒక సగం వేసాను అనమాట. ఉడుకుతున్న నీళ్ళలో వేసి దీన్ని మరీ ఎక్కువ కలిపేయకూడదండి, కూరలో అవి కలిపినట్టు. జస్ట్ అలా పై దించి కిందకి అలా కలుపుకోవాలంటే. మనం వీటిని తీసుకోవడానికి వీలుగా అన్నీ రెడీ పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట, లేట్ లేకుండా. ఇగో నేను దీంతో తీయడానికి ఈ చిల్లులు పడేలాగా తీసుకున్నాను. ప్లస్ తీసిన వెంటనే ఒకసారి ఇలా నీళ్ళలో పెడితే చల్లగా అయిపోయి తొందరగా మనకి చిప్స్ పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. అందుకని బట్టలో మంచి ఐస్ వాటర్ లాంటి వేసి కూడా ఉంచారనమాట. దాంట్లో వేసి తీసేసి వెంటనే పళ్ళలో వేసుకుంటాను. 5 నిమిషాలు అయిందండి, నీళ్ళు కూడా కడపలా ఉడుకుతున్నాయి. ఒక దుంప తీసుకుని నొక్కి చూశాను, కొంచెం గట్టిగా ఉంది కానీ పర్వాలేదు, ఉడికింది. ఇంకా ఈ వేడికి ఉడికిపోతుంది, అయిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిపాను ఇంకొకసారి, అడుగు నుంచి పైకి, పై నుంచి అడుగుకి. అంటే అడుగు బాగా ఉడుకుతాయి, పైవి కొంచెం పచ్చి ఉంటాయి కదా, నేను ఒకసారి బాగా కలిపేసుకున్నాను. మంట కూడా సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి వీటిని ఇలా తీస్తే నీళ్ళన్నీ ఓడిపోతాయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చూడండి, ఇక్కడ మామూలు చన్నీళ్ళు ఉన్నాయన్నమాట. ఆ చన్నీళ్ళలో పెడుతున్నాను. సో దట్ ఏంటంటే టెంపరేచర్ తొందరగా చల్లారిపోతుంది, మెత్తగా అయిపోవు ముక్కలు. ఒకవేళ మెత్తగా అయినప్పుడు కూడా ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ముక్కలు ఎక్కువ మెత్తగా అయితే ఇలా నీళ్ళలో పెట్టి తీసేసి పక్కన వేసేసుకోవాలి, మన బేసిన్లో వేసేసుకోవాలి. అలా మొత్తం అన్నీ కూడా నీళ్ళన్నీ ఊడిపోయేలా తీసేసుకుని, నీళ్ళు ఎక్కువ కొద్ది పెట్టేటప్పుడు మన చేతికి తగ్గుతుంది కదా, దులిపేసుకుంటే నీళ్ళు దిగు. అంటే అక్కడికి ఆ టెంపరేచర్ ఆగిపోతున్నప్పటికి కూడా ఆగిపోతుంది, అయితే మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకుని ప్లాస్టిక్ షీట్ మీద ఎండబెట్టుకోవాలండి. ఇవి ఎప్పుడు కూడా బట్ట మీద ఎండబెడితే బట్ట కతుక్కుని చేసి పాడయ్యే అవకాశం ఉంటుంది కనుక ప్లాస్టిక్ షీట్ మీద ఎండబెట్టేసుకుని ఒకదానికొకటి తగలకుండా పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి వచ్చేలా కాకుండా ఒకదానికొకటి తగలకుండా పక్కకు వచ్చేలా దగ్గరగా పెట్టేసుకుంటే ఈ వేసవికాలం ఎండకి సాయంత్రానికే ఎండిపోతాయండి. చక్కగా మీరు రేపు పొద్దునే వేయించుకుని తినచ్చు కూడా. ఇవి రెడీ అయిపోతుంది ఆలు చిప్స్. ఇదిగోనండి
ఆలు చిప్స్ అని ఇలా ఎండలో పరిచేసాం, చక్కగా ఇవన్నీ ఒక్క రోజులో ఎండిపోతాయి. ఇంతవరకు చూసారు కదండి నేను చేసిన వంటకం. మీరు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరి ముగ్గురికి షేర్ చేయండి, నేను పెట్టేవాడిని లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.